కల్వారి గిరిపైన క్రీస్తే మిన్నా సకల జనులు రారెండోయి సకల జనులు రారెండోయి పూజా బలిలో పాల్గొందమా ప్రీతి తోడను చేరును తండ్రి. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము, ఇక నేను ఎవరికి భయపడనక్కర్లేదు. ప్రభువే నా జీవిత కోట, ఇక నేను ఎవరికి వెరువనక్కర్లేదు. దుష్టులైన వారు నా మీదికి ఎత్తి వచ్చినచో వారే కుప్పకూలిపోదురు. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభువు మీతో ఉండునగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఇది బలి పూజ. అనారోగ్యంతో బాధపడుతున్న కెంపు రత్నం కొరకు అర్పింపబడుతుంది. అదేవిధముగా మన యొక్క సంఘాలలో ఎవరైతే కరోనా వైరస్తో బాధపడుతున్నారో వారందరూ కూడా దేవుని అనుగ్రహముతో మంచి ఆరోగ్యాన్ని పొందుకోవాలని వేడుకుందాం. ఈ పూజ నెరవేర్చే యుక్కుల మోటకు మనం చేసిన పాపములు ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపను మన్నించి మన నిత్యజీవం చేర్చుదురుగాక. ప్రభు ఆ దయచూపుము, క్రీస్తు ఆ దయచూపుము, ప్రభు ఆ దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సమస్త మేలులకు ఆధారము నీవి కావున మా అవసరములతో నీకు మొరపెట్టుకున్నప్పుడు నీ ప్రేరణముతో మంచి చెడులను వివేచించి చూడగల విచక్షణమును దయచేయము. సత్య మార్గమందు పయనించినట్లు మమ్ము దీవింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. రాతపూర్వకము నిబంధనలు గాక ఆత్మతో కూడిన నిబంధన యొక్క పరిచారకులుగా మనల్ని దీవించు దేవుడే. మొదటి పట్టణము పునీత చిన్న కొరింథీయులకు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 4వ వచనం నుండి 11వ వచనం వరకు. క్రీస్తు ద్వారా దేవునిపై మాకున్న విశ్వాసం ఉంది కనుకనే మేము ఇట్లు పలుకుచున్నాము. మేము ఈ పనిని సాధింపగలమని చెప్పుకోదగినదేది మా యందు లేదు. మా సామర్థ్యము దైవదత్తమే. రాతపూర్వకము చట్టపు నియమములను గాక ఆత్మతో కూడిన క్రొత్త నిబంధనను సేవింపగల సామర్థ్యమును మాకు వసగినది ఆయనే. రాతపూర్వకము చట్టపు నియమములు మృత్యుకారకములు, ఆత్మ జీవదాత. ధర్మశాస్త్రము రాతి పలకలపై చెక్కబడినది. అది గ్రహింపబడిన నాడు దేవుని మహిమ గోచరించినది. అది క్రమంగా క్షీణించినను మోషే ముఖముపై గోచరించిన తేజస్సు ఎంతో కాంతివంతమైనదగుట వలన ఇశ్రాయేలు ప్రజలు తమ నేత్రములను దానిపై నిలుపజాలకపోయి. మృత్యుకారకమైన ధర్మశాస్త్రమే అంత వైభవముతో అనుగ్రహింపబడినచో ఆత్మ సంబంధమైన పరిచర్య మరింత మహిమ కలిగియుండును. మానవులను శిక్షించిన సేవయే అంత మహిమగలదైనచో మానవులను నీతిమంతులుగా చేయి సేవ మరింత అధిక మహిమ గలదై ఉండును. ఇప్పటి వైభవము గతమున ఉన్న వైభవమును అధిగమించినదని చెప్పగలము. ఏలైనా కొలది కాలము మాత్రమే నిలిచియుండు దాని యందు మహిమయున్నచో సర్వదా నిలిచియుండు దాని యందు ఎంత అధికమైన మహిమ ఉండవలేను. ఇది ప్రభువు వాక్కు. భక్తి కీర్తన. మన దేవుడైన ప్రభు పరిశుద్ధుడు. మన దేవుడైన
మన ప్రభు అయిన దేవుని కొనియాడుడు. అతని పాదపీఠం చెంత అతనిని వందింపుడు. అతడు పవిత్రుడు. అందరూ మన దేవుడైన ప్రభు పరిశుద్ధుడు. మన దేవుడైన ప్రభు పరిశుద్ధుడు. మోషే అహరోనుడు అతని యాజకుడు. సాముయేలు అతనికి ప్రార్థన చేసినవాడు. వారు అతనికి మనవి చేయగా అతడు వారి వేడుకోలును ఆలించెను. అందరూ మన దేవుడైన ప్రభు పరిశుద్ధుడు. మన దేవుడైన ప్రభు పరిశుద్ధుడు. మేఘ స్తంభము నుండి అతడు వారితో మాట్లాడెను. అతడు దయచేసిన శాసనములను కట్టడలను వారు పాటించెను. అందరూ మన దేవుడైన ప్రభు పరిశుద్ధుడు. మన దేవుడైన ప్రభు పరిశుద్ధుడు. మా ప్రభు అయిన దేవ, నీవు ప్రజల మొరను ఆలించితివి. నీవు ఆ జనుల పాపములకు గాను వారిని దండించినను వారిని మన్నించు దేవుడవు అని రుజువు చేసుకుంది. అందరూ మన దేవుడైన ప్రభు పరిశుద్ధుడు. మన దేవుడైన ప్రభు పరిశుద్ధుడు. మన ప్రభు అయిన దేవుని కొనియాడుడు. అతని పవిత్ర పర్వతం చెంత అతన్ని వర్ణింపుడు. మన దేవుడైన ప్రభు పరిశుద్ధుడు. అందరూ మన దేవుడైన ప్రభు పరిశుద్ధుడు. మన దేవుడైన ప్రభు పరిశుద్ధుడు. హల్లెలూయా వచనం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు, నీ కట్టడల భావమును నాకు విశదీకరింపు. పూర్ణ హృదయముతో వాటిని పాటించును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు. నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చుదనని తలంపవలదు. నేను వచ్చినది వారిని సంపూర్ణ మరుచుటకే కాని రద్దు చేయుటకు కాదు. పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రంలోని ఒక అల్పాక్షరమైనను ఒక పొల్లు అయినను వ్యర్థము కాక అంతయు నెరవేరునని మీతో నొక్కి ఒక్కాణించుచున్నాను. కాబట్టి ఎవరైనా ఈ ఆజ్ఞలలో ఏ అత్యల్పమైన దానినైనను భంగపరిచి అట్లు జనులకు బోధించును అట్టివాడు పరలోక రాజ్యమున అత్యల్పుడుగా పరిగణింపబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదర, నేటి సువార్తలో యేసు ప్రభువు ధర్మశాస్త్రం గురించి మరియు ప్రవక్తల ప్రబోధం గురించి బోధిస్తున్నాడు. తను వచ్చింది వీటిని సంపూర్ణ మరచుటకే గాని రద్దు చేయుటకు కాదు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క చట్టము ఎంతో విలువైనది, దేవుని యొక్క చట్టము ఎంతో గొప్పది. కాబట్టి ప్రతి వారు దేవుని చట్టాన్ని పాటించాలి అని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు ధర్మశాస్త్రాన్ని దయచేశాడు. ఈ ప్రవక్తల ప్రబోధము కూడా దేవుడు దయచేసినది. ఇశ్రాయేల్ ప్రజలను నడిపించడానికి దేవుడు ప్రవక్తను ఎన్నుకున్నాడు. వారి ద్వారా దేవుడు తన సందేశాన్ని ప్రజలకు వినిపించి ఉన్నాడు. ప్రవక్తలు ప్రభు యొక్క రాక గురించి అనేక మంది ప్రవచించారు. కాబట్టి ఈ ధర్మశాస్త్రము ప్రవక్తల ప్రబోధము ప్రభు గౌరవించారు. ఏనాడు కూడా దీనిని త్రోసిపుచ్చలేదు. దాన్ని సంపూర్ణమనచడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ ధర్మశాస్త్రము అనగా దైవ చట్టము, దేవుని యొక్క ఆజ్ఞలు ఎంతో గొప్పవి అని ప్రభు అంటున్నాడు. ఎంత గొప్పవంటే ఈ భూమి ఆకాశము గతించను, దేవుని యొక్క చట్టము గతించదు. దేవుని యొక్క చట్టము అంత విలువైనది అంటున్నాడు. ఈ భూమి ఆకాశము గతించవచ్చు కానీ ఈ చట్టములోని దైవ ఆజ్ఞలలోని ఒక అల్పాక్షరమైనను ఒక పొల్లు అయినను వ్యర్థముగా పోదు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అందుచేత ఈ దైవ చట్టాన్ని ఎవరు కూడా వక్రీకరించకూడదు. ఈ దైవ చట్టాన్ని ఎవరు కూడా తమ స్వార్థ ప్రయోజన కొరకు వినియోగించుకోకూడదు అని ప్రభు అంటున్నాడు.
ముఖ్యంగా ఈ ధర్మశాస్త్ర బోధకులు, ఈ పరిసయ్యులు ఈ చట్టాన్ని ప్రజలకు వివరించేవారు దీనిని వక్రీకరించారు, తమ స్వార్థ ప్రయోజన కొరకు వినియోగించుకున్నారు. కాబట్టి అటువంటి వారు శిక్షకు లోనవుతారు అని ప్రభు తెలియజేస్తున్నాడు. కీర్తనాకారుడు మొదటి కీర్తన 2వ వచనములో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ప్రభు ధర్మశాస్త్రమును ఆనందముతో పారాయణం చేయొచ్చు, రేయింబవళ్ళు దానిని ధ్యానం చేయువాడు ధన్యుడు. అటువంటి వాడు ఎటువంటి నాటబడిన చెట్టు వలె ఉంటాడు. అటువంటి వాడు సకాలంలో పండ్లు ఇచ్చే చెట్టులాగుంటాడు. వాడు చేపట్టు ప్రతి కార్యమందు విజయమును పడేయును అని తెలియజేస్తున్నాడు. అంటే దేవుని యొక్క వాక్కును ఎవరైతే ప్రేమిస్తారో, గౌరవిస్తారో, పఠించి ధ్యానం చేసి పాటిస్తారో అటువంటి వారు విజయాన్ని పొందుకుంటారు. అటువంటి వారు దేవుని యొక్క వరాలు పొందుకుంటారు అనే విషయాన్ని ఈ భక్తుడు, కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు. ఒకరోజు ధర్మశాస్త్ర బోధకుడు ప్రభు వద్దకు వచ్చి అడుగుతున్నాడు, ఈ ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో నీవు ప్రేమించు. ఇది ప్రధానమైన ఆజ్ఞ. నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇదే 2వ ఆజ్ఞ. ఈ రెండింటిని మించిన ఆజ్ఞలు లేవు అనే విషయాన్ని ప్రభు తెలియజేశాడు. దైవ చట్టం అంతా కూడా ఈ 2 ఆజ్ఞల్లో ఇమిడి ఉన్నవి. ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవుని ప్రేమించాలి. ఎందుకు దేవుని ప్రేమించాలంటే దేవుడు మనలను తన కోసం సృష్టించాడు, మనలను ప్రేమతో సృష్టించాడు. దేవుడు తన చట్టాన్ని మనకెందుకు ఇచ్చాడంటే మన కోసమే ఇచ్చాడు. మనము సంతోషముతో జీవించాలని, శాంతియుతముగా జీవించాలని, తన యొక్క వరప్రసాదాలు పొందుకోవాలని దేవుడు తన చట్టాన్ని దయచేశాడు. అదేవిధముగా ఈ లోకములో మానవ చట్టాలున్నాయి. ఈ చట్టాలన్నీ కూడా మనిషి సంతోషంగా జీవించాలని, సమాధానంతో జీవించాలని, శాంతియుతంగా జీవించాలని ఈ చట్టాలన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాము. కాబట్టి ఈ క్రైస్తవుడు దైవ చట్టాన్ని అనుసరించేవాడు ఈ లోకంలో ఉన్న రాజ్యాంగాన్ని, ఈ చట్టాలను కూడా గౌరవించాలి. ఎందుకంటే ఈ మానవ చట్టము దైవ చట్టంలోంచి పుట్టుకొచ్చింది. ఒక రోజున పరిసయ్యులు, హేరోదీయులు ప్రభు వద్దకు వచ్చి ప్రభుని అడుగుతున్నారు, బోధకుడా, చక్రవర్తికి సుంకము చెల్లించుట న్యాయసమ్మతమా కాదా అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, చక్రవర్తికి చెల్లించండి, దేవునిది దేవునికి చెల్లించండి అంటున్నాడు. అంటే దేవుని ఎడల మనం చేయవలసిన వాటిని దేవునికి చేయాలి. దేవుని ఎడల మనకు బాధ్యతలు ఉన్నాయి. దైవ ఆజ్ఞలు మనం పాటించాలి. వాటిని మనం తూచే తప్పకుండా పాటించాలి. అదేవిధముగా సమాజం ఎడల మనకు బాధ్యత ఉంది. ఆ సమాజ బాధ్యతను కూడా మనం పాటించాలి. అనగా ఈ లోకములో మనం ఏర్పాటు చేసుకున్న చట్టాలను గౌరవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఎవరైతే మన దేవుని ప్రేమిస్తారో అటువంటి వారు దేవుని యొక్క వాక్కును పాటిస్తారు. దేవుని యొక్క వాక్కు అనగా దేవుని యొక్క చట్టమే. అందుచేత మనము ప్రభు యొక్క ఈ చట్టాన్ని, ప్రభు యొక్క ఆజ్ఞలను ఆనందముతో, సంతోషముతో ధ్యానం చేసి పాటించడానికి కావలసిన శక్తిని దయచేయమని ప్రభుని వేడుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపుము. ఓ ప్రభువా, మా సేవలను కనికరముతో చేకరుడు. మేము అర్పించు ఈ అర్పణములు నీకు ప్రీతి పాత్రముగా ఉండునుగాక. ఈ మాలో ప్రేమతత్వము అధికము చేయనట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతముకు తిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనము చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్య మరణము నుండి ఉద్భవింప చిత్తగించెను. శిలువ మీద వేదన నుండి నిత్య మరణము నుండి మమ్ము విడిపించెను. మరణించిన వారి నుండి పునరుత్థానముంది మాకు శాశ్వత జీవమును ప్రసాదించెను. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకదలన్నిటితోనూ ఏకమై మేము మహిమా గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఇట్లనగా, ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవి. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబడి మాలుకుంటున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞతావందనం చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనడు, మీరందరూ దీన్ని తీసుకుని భుజింపుము. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగాని భోజనానంతరము పాత్రను అందుకొని మరలా కృతజ్ఞతావందనం చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనను, మీరందరూ దీన్ని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచయం చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలి వారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుకుంటున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ పాపు గాని మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్తానముగల నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆదుని నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా
నిన్ను స్తుతించి మహింపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గణపతైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థన సాహసింతము. ప్రభువ, అన్ని కీడులను మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ అనుగ్రహం వలన పాపము నుండి మా విముక్తను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆత్మను నిరీక్షించున్నాము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తలుతో వచించిన ప్రభు యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసము వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగమును జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు రక్తము నిజమును కాపాడుగాక. చేసిన రకము క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కల నుండి కాలిపడిన నీళ్ళ, క్రీస్తును ఊహించిన కష్టమా, ఓ మంచి యేసువా, మీ గాయముల లోపల
నేను మీ ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతుల దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను తీసుకోనండి. నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలమున నేను మిమ్మల్ని స్తుతించుచున్నాను. పరిపూర్ణ ఫలము గల చెప్పు మహామధురముతో మంచి యేసువా, దాసరైన నేను దేవుని వారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి శాస్త్రాన్ని పడి నా చేతులకు నా పాదం కావలసినారు. నా ఎముకలన్నీ ఇచ్చినారు అని దేవుని వారిని గురించి పూర్వకాలము దావీదు నీకు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవుని వారి యొక్క ఐదుగాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమందు విచారించి తలంపు ధ్యానించడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసం, నమ్మిక, దైవ ప్రేమను, సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపము, వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపనాదింపవలేనని నా మంచి యేసువా, దేవుని వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాను. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ నీ స్వస్థత కార్యము మా పాపముల నుండి మమ్ము విముక్తులను చేయునుగాక, సత్య మార్గంలోనికి మమ్ము నడుపునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసుని వెలుగులో నడచెదను, రాత్రింబవలాయనతో నడచెదను, నేను నడచెదను